సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను. సాయినాథుని కృపా కరుణ కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నానండి. అయితే సాయినాథుని ప్రేమ అనంతం. దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా, ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలోనూ, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో శారీరకంగాను మానసికంగాను బాబావారి అభిషేకం చూడండి ఫ్రెండ్స్. బాబావారిని చూసిన తర్వాత మరలా మనం మాట్లాడుకుందాం. సాయినాథుని అభిషేకం చూడడం మన జన్మల పుణ్య ఫలం అండి. మనం కూడా షిరిడి వెళ్ళినప్పుడు అసలు ఆ అభిషేకం తీర్థం ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎన్ని అవర్స్ అయినా వెయిట్ చేసి చిన్న బాటిల్స్లో పట్టుకుని వాటిని ఎంతో అపురూపంగా అక్కడ ఇంకా ఎవరికైనా దక్కలేదు అంటే వాళ్ళకి మనం పంచుతాం కదా. అలా అది ఇక్కడుండి కూడా మనం ఆ సాయినాథుని అభిషేకం చూసే అదృష్టాన్ని బాబావారికి మనకు ప్రతిరోజు ప్రసాదిస్తూ ఉన్నారు కదా. మీరు చూస్తూ ఉన్నారు కదా, పొద్దున్నే ఫస్ట్ వీడియో అభిషేకం వీడియోనే వస్తుందండి మన దానిలో. సాయినాథుని అభిషేకం చూసి తరువాత సాయినాథుని ఈరోజు అలంకరణ అండి. ఇది కూడా సాయిరామ్. మన సాయినాథుడు సాకారుడు. బాబావారు నడయాడే పరబ్రహ్మ స్వరూపం. మూర్తీభవించిన సచ్చిదానంద ప్రేమ స్వరూపం. భక్త రక్షణకు మానవ రూపంలో అవతరించిన పరబ్రహ్మం. కృపానిధి అయిన శ్రీ సాయినాథుడు తన భక్తుల కొరకు ఏ ఆపద కలుగకుండా తమ కరుణా కృపా కటాక్షాలతో కాపాడుతూ ఉంటారు. ఓ సమర్థ సద్గురు సాయినాథా, మిమ్ము సదా స్మరించే ఈ దాసురాలి మీద మీ కృపా కరుణ వీక్షణాలు ప్రసరింపజేయి తండ్రి. లేట్ చేయకోకుండా మనం సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడు సాయినాథుడిని కొంతమంది అంకిత భక్తులు ఉన్నారండి. వాళ్ళు బాబావారిని ఎలా సేవించుకున్నారు, వాళ్ళతో బాబావారికి ఎటువంటి సాన్నిహిత్యం ఉండేదో తెలుసుకుందాము. ఈరోజైతే సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం అండి. సావిత్రిబాయి టెండూల్కర్, ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్ ఇరువురు బాబావారికి గొప్ప భక్తులంట. వాళ్ళు ముంబైలోని బాంద్రాలో నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు 4 సంతానము. కుటుంబం అంతా బాబాకు అంకిత భక్తులు. రఘునాథ్ టెండూల్కర్ పదునైన తెలివితేటలు, గంభీరమైన స్వభావము మరియు గొప్ప అభ్యాస శక్తి గల వ్యక్తి. వారి కుటుంబం వార్కరీ సాంప్రదాయానికి చెందినవారు. కుటుంబం అంతా మతపరమైన ఆచార వ్యవహారాల్లో ఆసక్తి కలవారు అయినప్పటికీ ఆ కాలంలోనే సావిత్రిబాయి భావనలు చాలా ఉన్నతంగా ఉండేవి. ఆమె సుప్రసిద్ధ శ్రీ సాయినాథ భజనమాల అను గ్రంథమును మరాఠీ భాషలో 800 అభంగములు పదములతో రాశారు. ఈ పుస్తకానికి ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్ సహరచయితగా వ్యవహరించారన్నమాట. ఈ పుస్తకంలో బాబావారి లీలలు, వారి దైవత్వానికి సంబంధించిన ఆమె అనుభవాలు ఉన్నాయి. మరో సాయి మహాభక్తుడు శ్రీ హరి సీతారాం దీక్షిత్ ఈ ప్రసిద్ధ భజనమాలకు ముందు మాట కూడా వ్రాశారు. ఇది దప్పిక కొన్న సాయి భక్తులకు అమృత జల్లు వంటిదండి. అంతేకాకుండా సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయి లీలా మ్యాగజైన్ కోసం అనేక కథనాలను కూడా రచించారు. వకుల పుష్పములతో బాబావారికి అర్చన. అందుకే నేను కూడా మన ఇంట్లో
బాబా వారికి నేను ఎలా చేసుకుంటాను అన్న ఇది మీకు పెట్టానండి. ఆ ఫొటోస్ చూస్తూ ఆ తల్లి వకుల పుష్పములతో బాబా వారికి ఎలా అర్చన చేసిందో చూద్దాము. అయితే నాకు ఎంతోమంది నా బాబా ఫ్రెండ్స్, బాబా డివోటీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి మీరు ఎంత బాగా బాబా వారికి పువ్వులతో డెకరేషన్ చేస్తారు, అచ్చగా అవి పారిజాత పూలు పెట్టినప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు అంటారనమాట, సావిత్రిబాయి టెండూల్కర్ లాగా మీరు కూడా బాబా వారికి ఆ పారిజాత పూలతో పూజ చేస్తారు అని చెప్పి. నేనైతే అది చెప్పాలని మీకు అనుకోలేదు, కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పవలసి వచ్చింది. వకుల పుష్పములతో బాబా వారికి అర్చన చేసేవాళ్ళంటండి. వాళ్ళ ఇంటి ప్రాంగణంలో పెద్ద వకుల పుష్పముల చెట్టు ఉండేదంట. ప్రాచీన భారతీయులు ఈ వృక్షాలకు పవిత్రమైనదిగా దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతిగా భావించేవారంట. ఆలయాలలో దేవత ఆరాధన కోసం ఎక్కువగా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడు ఈ చెట్టు నీడనే వేణుగానం చేసేవాడట. ఆ చెట్టు 3 నెలల పాటు పుష్కలంగా పూలు ఇచ్చేది. 3 నెలల తరువాత పూలు తగ్గిపోయేవి. ఈ పుష్పాలు ఉదయాన నేలపై రాలిపోతాయి, కానీ గంటల తరబడి వాటి సువాసన అలాగే ఉంటుంది. రాలిపడే ఆ పువ్వులు దాదాపు 10,000 దాకా ఉండేవి. సావిత్రిబాయి ఆ పూలను సేకరించి వాటిని బాబా వారికి సమర్పించుకునేది. ఇది వారి ఆచారంగా ఉండేది. ఆమె వద్ద ఒక చిన్న బాబా ఫోటో ఉండేదంటండి. ఆ ఫోటోకే ఆమె నిత్యము పూజ చేసేది. ఆమె ముందుగా ఒకల పుష్పాలను పరుపులా ఒత్తుగా పరచి దానిపై బాబా ఫోటో ఉంచి మురిసిపోయేదంట. శ్రద్ధగా ప్రతి పువ్వును పరిశీలించి మంచి మంచి పువ్వులతో మాలను కట్టి బాబా వారికి అలంకరించేది. ఇవన్నీ ఏం తెలియకముందు నాకు ఇవన్నీ చదవలేదండి. నేను అలాగా ఆ పువ్వులతో చాలా చేసుకునేదాన్ని అనమాట. అవి మీకు కొన్ని వీడియోస్లో కూడా ఆ చిన్న పువ్వుల్ని మార్నింగ్ 6 కూర్చుంటే 12 అయ్యేదండి గుచ్చేసరికి. చాలా చిన్నగా ఉండేవి. ఆ ఫోటో అయితే నేను ఇప్పుడు షేర్ చేయలేదు. మామూలుగా పువ్వులది వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి నేను ఆవిడ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే బాబావారికి అలంకరించుకునేదంట. మిగిలిన పువ్వులను నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్కటిగా బాబావారికి సమర్పించుకునేది. అందువలన లెక్కలేనన్ని పువ్వులతో బాబా ఫోటో పూర్తిగా కప్పబడిపోయేది. ఆమె ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు అంటండి, బాబా వద్ద చాలామంది భక్తులు కూర్చుని ఉన్నారంట. ఆ బాబా ఆమెను చూస్తూనే ప్రక్కనే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్తో, గత 3 నెలలుగా నేను షిరిడిలో లేను, ఈ తల్లి ఇంటిలో ఉన్నాను. ఈమె నన్ను వకుల పూలతో ముంచెత్తింది. వాటి పరిమళాల మత్తు నుంచి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాను అన్నారంట. తన ఇంట చేసే పూజను బాబావారు స్వీకరించాను అని చెప్పడంతో ఆమె హృదయం ద్రవించిపోయి కన్నుల నిండా ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఎన్నోసార్లు నాకు కూడా ఇలాగే జరుగుతుందండి. బాబావారి బిడ్డలు ఎవరైనా నాకు అక్క అమ్మ మీ చిన్నవాళ్ళైతే అలా పలికి నాకు చాలా చెప్తూ ఉంటారండి. నన్ను మీరు ఇలాగ బాబావారికి చాలా దగ్గరగా చాలా ఉంటారు అని చెప్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు కూడా కళ్ళంటి నీళ్ళు ఇలాగే వచ్చేస్తాయి. అది బాబావారే ఇచ్చిన సందేశం అని నేను కూడా ఫీల్ అవుతాను. ఈ వివరాలను ఆమె రచించిన సాయినాథ భజనమాల అను పుస్తకం 2వ అధ్యాయంలో పొందుపరిచారు. ఈ సందర్భంలోనే కాక సచ్చరిత్రలో మరో చాటు కూడా ఈ పువ్వుల ప్రస్తావన వస్తుంది. అది కూడా ఇక్కడ గమనిద్దాము. 1918 అక్టోబర్ 15న సాయిబాబా వారు మహాసమాధి చెందారు. మరుసటి రోజు అక్టోబర్ 16 ఉదయాన పండరీపురంలో ఉన్న దాసగణుకు స్వప్నంలో బాబావారు దర్శనమిచ్చి మసీదు కూలిపోయింది. షిరిడిలోని నూనె వర్తకులు మరియు ఇతర వర్తకులు నన్ను ఎంతో కష్టపెట్టారు. అందుచే నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టేశాను. ఆ విషయం నీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. నీవు వెంటనే అక్కడికి వెళ్ళి వకుల పుష్పాలతో నన్ను కప్పు అని చెప్పారు. తెల్లవారుతూనే దాసగణుకు ఆ సమాచారం షిరిడి నుంచి అందింది. వెంటనే అతను తన శిష్యులతో కలిసి షిరిడి చేరుకుని బాబాని సమాధి చేసేంతవరకు భజన కీర్తనలు చేశాడు. బాబా ఆదేశానుసారం అంటండి వకుల పుష్పమాలను బాబా సమాధి మీద ఉంచాడంట. బాబా పేరు మీద అన్న సంతర్పణ కూడా చేశాడు. బాబు అంటారు, బాపు టెండూల్కర్ అలియాస్ మాధవరావు టెండూల్కర్.
సావిత్రిబాయి టెండూల్కర్ రఘునాథ్ టెండూల్కర్ల పెద్ద కుమారుడు బాపు టెండూల్కర్ అలియాస్ మాధవరావు టెండూల్కర్. అతడు 1898లో జన్మించాడు. అతను చిన్న వయసు నుండి చాలా చురుకుగా ఉండేవాడు. ఒకసారి సావిత్రిబాయి బాబును షిరిడీకి తీసుకుని వెళ్ళి బాబా వద్ద విడిచిపెట్టిందంట. అదే బాబు మొదటిసారి షిరిడీ రావడం. అప్పుడు అతనికి కేవలం 8 ఏళ్ళ వయసు ఉంటుందంట. బాబా వారు భిక్ష కోసం వెళ్ళినప్పుడు బాబు కూడా బాబాతో పాటు వెళ్ళేవాడంట. అప్పుడు బాబా కన్నా ముందు పరిగెత్తు తీస్తూ భిక్షకు సేకరించేవాడంట. చివరిగా బాబా భిక్ష తీసుకుని తిరిగి మసీదు చేరిన తర్వాత బాబా ఇచ్చే భిక్ష ప్రసాదాన్ని తీసుకునే మొదటి వ్యక్తి బాబునే. అలా రోజంతా బాబా సంరక్షణలో ఉన్న ఆ బిడ్డ ఎంతటి అదృష్టవంతుడో కదా. అలా బాబా వద్ద ఉన్నప్పుడు ఒకసారి సావిత్రిబాయి షిరిడీ నుంచి వచ్చే సమయానికి షిరిడీకి అప్పుడే వచ్చిందంట. ఆ సమయానికి బాబు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడంట. అతడు దుని దగ్గర ఒక మూలను సోకిస్తూ మూలుగుతూ పడి ఉన్నాడంట. బిడ్డను అలా చూసి ఆమె ఏమిటి బాబా ఇదంతా అని అడగగా బాబా ప్రశాంతంగా చింతించకు తల్లి, అతను పూర్తిగా కోలుకుంటాడు. అతనికి కొద్దిగా నీటిలో ఊది కలిపి ఇవ్వండి అని చెప్పారు. ఆమె బాబా వారు చెప్పినట్లు చేయగా ఆశ్చర్యకరంగా బాబు కొద్దిసేపటిలో కోలుకున్నాడు. యుక్త వయసు వచ్చాక బాబు పాశ్చాత్య మెడికల్ విద్యలో పట్టభద్రుడయ్యేందుకు కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. ఆ రోజులలో విద్యుత్ ఉండేది కాదు. అయినప్పటికీ నూనె దీపాన్ని పెట్టుకుని ఆ వెలుగులో అర్ధరాత్రి వరకు బాబు చాలా కష్టపడి చదివాడంట. కానీ పరీక్షలు దగ్గర పడుతూ ఉండగా బాబు మనస్సు సందేహాలు అనుమానాలతో నిండిపోయిందంట. అందువలన ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడా లేదా అని అడిగాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుస్తకాలు తిరగేసి చేతి వేళ్ళ మీద లెక్కలు వేస్తూ నక్షత్రాలు, రాశిచక్రాలు, గ్రహాల స్థానాలను పరిశీలించి చాలా దిగులుగా ఆందోళనతో బాబు వైపు చూసి, నీవు చాలా శ్రమపడి అధ్యయనం చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహస్థానాలు నీకు అనుకూలంగా లేవు, కానీ వచ్చే సంవత్సరం నీ గ్రహస్థితి బాగుంది, కావున రాబోయే సంవత్సరం నీవు నిస్సందేహంగా పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతావు అని చెప్పారంట. అంతటితో బాబు పరీక్ష రాసిన లాభం లేదని నిరాశతో ఆ సంవత్సరం పరీక్షలే రాయనని పట్టుబట్టి కూర్చున్నాడంట. కొన్ని రోజుల తర్వాత బాబా వారి దర్శనార్థం సావిత్రిబాయి షిరిడీకి వెళ్ళి బాబా దివ్య చరణాలపై ఆమె శిరస్సును ఉంచి నమస్కరించి బాబా వాళ్ళ కుశల ప్రశ్నలు అవి అడిగిన తర్వాత ఆమె బాబు వైద్య పరీక్షల గురించి జ్యోతిష్యుడు చెప్పిన వివరాలు చెప్పిందంట. బాబా ఆమెతో నిరాశ చెందవద్దు, ఆ జాతకాలను పక్కన పెట్టి నా మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి పరీక్షకు హాజరవ్వమని బాబుతో చెప్పు అని చెప్పారంట. ఆమె ఇంటికి వచ్చి బాబా సందేశాన్ని బాబుకు తెలియజేసింది. బాబా మాటల ద్వారా ప్రోత్సాహాన్ని పొంది అతడు శ్రద్ధగా చదివి వ్రాత పరీక్షకు హాజరయ్యాడు. వ్రాత పరీక్షలు రాశాడే కానీ పాస్ కాలేనన్న అనుమానంతో అతడు మౌలిక నోటి పరీక్షకు హాజరు కాలేదు. కానీ బాబు తన వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అని, అందువలన అతడు మౌలిక పరీక్షకు హాజరు కావాల్సిందిగా స్వయంగా అతని పరీక్షల అధికారి ఒక విద్యార్థి ద్వారా కబురు పంపించాడు. బాబు తన స్నేహితుని ద్వారా ఆ వార్త విని చాలా సంతోషించి వెంటనే అతను మౌలిక పరీక్షకు హాజరై గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బాబా కటాక్షముతో ఆ సంవత్సరం MBBS పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సంశయములు, కష్టములు నుండి మన భక్తిని స్థిరపరచుటకు మనల్ని చుట్టుముడతాయి, మనల్ని పరీక్షించుతాయి. పూర్తి విశ్వాసంతో బాబా వారిని కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమవుతాయి. బాబా మాటల యందు విశ్వాసం ఉండాలి. బాబా వాక్కుల ముందు జాతకంలో సాముద్రికం ఏం పని చేయజాలవు. తర్వాత బాబు మంచి డాక్టర్గా గొప్ప ఖ్యాతి గడించాడు. ముంబై వర్లీలలో ఉన్న అతని క్లినిక్ సాయినాథ్ క్లినిక్గా పిలువబడేది. బాబా వారు ఇచ్చిన జీవన భృతి. రఘునాథ్ టెండూల్కర్ ముంబైలోని ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు కదా. వయసు పైబడి ఉద్యోగ నిధులు సక్రమంగా నిర్వర్తించడానికి శక్తి చాలక
కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడంట. కానీ ఆ తర్వాత కూడా తగిన శక్తి లేనందున రాజీనామా చేశాడంట. ఇంకా అతనికి నెలకు 150 రూపాయల జీతం వస్తూ ఉండేది. ఇప్పుడు రాజీనామా చేస్తే అందులో సగం అంటే కేవలం 75 రూపాయలు మాత్రమే పెన్షన్ అందుతుంది. ఆ మొత్తం తమ కుటుంబ అవసరాలకు సరిపోదని అతను ఆందోళన చెందాడంట. ఆ సమయంలో ఒకరోజు సావిత్రిబాయికి స్వప్నంలో బాబావారి దర్శనం ఇచ్చి 100 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నాకున్నది, ఇది నీకు సంతృప్తికరమేనా అని అడిగారంట. అందుకు ఆమె, బాబా, మేము మీపైన ఆధారపడి ఉన్నాము, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే, నన్నెందుకు అడుగుతున్నారు అని బదులు చెప్పిందంట. అంతటితో కళ ముగిసిపోయింది. తరువాత కంపెనీ వారి కళలో బాబా చెప్పిన దానికన్నా 10 రూపాయలు ఎక్కువగా అనగా 110 రూపాయలు పెన్షన్ మంజూరు చేశారంట. ఆ విధంగా బాబా టెండూల్కర్ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాబా తన బిడ్డలను ఆశ్రితులను ఆదుకునే విధానం వారి వారి యోగ్యత విశ్వాసంపై ఆధారపడి ఉంటుందండి. బాబా వారి స్వహస్తాలతో వీళ్ళకి చిన్న చిత్రపటం ఇచ్చారంట. ఒకసారి బాబా తమ స్వహస్తాలతో సావిత్రిబాయికి తమ చిత్రపటాన్ని ప్రసాదించి ఆ ఫోటో ఎప్పటికీ ఆమె వారసుల వద్ద ఉందంట. ఆ పటం పట్ల వాళ్ళకి ఎంత సెంటిమెంట్ అంటే బాబావారి చేతి ముద్రలు చెదిరిపోతాయేమోనని ఆ పటాన్ని తొడవడానికి కూడా భయపడి తొడవకుండా చాలా అపురూపంగా సంరక్షించుకున్నారు. ఆనాటి భక్తుల భక్తి ఎంత నిబద్ధతగా ఉండేవారండి. అయితే మనం ఈరోజు సాయి ప్రేమామృతంలోకి వెళ్దామండి. వీరు సజ్జన కషాయ హింస చేసేవాడు, వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి అన్నంతవరకు చేసుకున్నాము. వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రం నుంచి తప్పించడానికి నిర్గుణ నిరాకారం నుండి సాకార రూపంతో ప్రపంచానికి వచ్చారు. క్షణంలో సాయి, క్షణంలో రామునిలా కనిపించినట్టు వీరు ప్రత్యక్ష కల్పద్రుమం. నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు. మరునాడు సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్షభూని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయి. 4వ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. కాందేశ వాస్తవ్యుడైన డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చాడు. అతనిని 9 సంవత్సరాలకు కలుసుకున్నందుకు డాక్టర్కు పరమ ఆనందం కలిగింది. అతనితో తను మసీదుకు వెళ్ళాడు. వెళుతూ బాబా వారికి వందనం చేశాడు. బాబా, ఏం డాక్టర్, నిన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టర్ కరిగిపోయాడు. తన నిర్ణయం స్మరణకు వచ్చింది. మనసులో చాలా బాధపడ్డాడు. అయినా ఆ రోజు అర్ధరాత్రప్పుడు అతనిపై బాబా కృప కలగగా నిద్రలో పరమ ఆనంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూచాడు. తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు 15 రోజులు సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల యందు భక్తి అధికమైంది. ఇట్లే సాయి లీలల యొక్క అనుభవాలు అసంఖ్యాకం. ఒకదానిని మించింది మరొకటి. చెప్పుకుంటూ పోతే గ్రంథం గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారమవుతుందన్న భీతిలో తగ్గిస్తూ ఉన్నాను. మొదట ప్రారంభించిన మూలే కథలు వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అందులోని తాత్పర్యాన్ని బోధించిన నీతికి అర్థం చేసుకోవాలి. తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరెక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. ఎంతటి గొప్ప ఆలోచన పరులకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అనే దీనిలోని ఉపదేశం. పురాణాలు, పుస్తకాలు వెదికినా అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ ఇది అనుభవంలోకి వస్తే తప్ప నిష్ట కుదరదు. తమపై తమకు నమ్మకం లేని కొందరు ఆత్మ నిష్ఠుల వలె ఊరేగుతారు, కానీ వారు జన్మలో పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. వారికి ఇహము లేదు, పరము లేదు. జీవితాంతం ఎప్పుడు ఏదో ఒక చింత. మనసుకు ఒక్క క్షణమైన శాంతి ఉండకపోయినా ముక్తుల వలె గొప్పలు చెప్పుకుంటారు. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా, హృదయంగమంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి. బీబాజీ పాటిల్ అనే భక్తుని క్షయరోగాన్ని బాబా ఎలా తొలగించారు మరియు భక్త చాందోర్కరుని విశ్వాసాన్ని దృఢం చేసిన విషయము
బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీర్చుతూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు. యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగినప్పుడు ఇక ఆస్తికుల పాపాలు సహజంగానే పోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోపక్ష అనుభవం కలిగిన వారి దృష్టి పడగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు. ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకుని జ్ఞానులు అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనసుతో పవిత్రంగా శ్రవణం చేయండి. భక్తి ప్రేమల యందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా యందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే శ్రవణ ఆనందము ఉంటాయి. అనన్యంగా శరణుజొచ్చిన వారికి వజ్ర పంజరమై అపారమైన శక్తి కలిగి భవభయాన్ని హరింపజేయగల సాయి చరణాలకు హేమాట్ నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సంత గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అనే 12వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, బాబా వారి భక్తులకు షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనులు మూసుకుని మన బాబా వారి నామాన్ని ప్రశాంతముగా విందాం. Sai Baba, Sai